ఈ వార్త చూసి అవాక్కయ్యాను. తిరువన్నామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయం గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్నటువంటి ఇడుక్కు పిల్లియార్ గుహ అంటే మోక్ష మార్గంలో సోమవారం నాడు ఒక భక్తురాలు చిక్కుకుపోయారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఆమె అందులో చిక్కుకుని ఊపిరాడక కేకలు వేశారు. వెంటనే అక్కడున్న భక్తులు ఆమెను బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. అలాగే 3 రోజుల క్రితం రాజమహేంద్రవరానికి చెందిన మణికుమార్ 36 సంవత్సరాల వయసు అతనికి ఇలాగే చిక్కుని మృతి చెందాడు. దీంతో ఆలయ అధికారులు అప్రమత్తమై ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తున్నట్లుగా బోర్డు పెట్టారు. అయినప్పటికీ ఊబకాయం గలవారు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ గుహలోకి ప్రవేశించకూడదని కూడా 3 భాషల్లో హెచ్చరిక బోర్డులు చేసినప్పటికీ కూడా మన వాళ్ళు ఈ మోక్ష మార్గంలో వెళ్తే ఏదో మోక్షం వస్తుందని చెప్పి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ సోషల్ మీడియాలో కూడా వీటి గురించి ఎక్కువ ప్రచారం చేయటం వలన కూడా ఈ అనర్థం జరుగుతుంది. అసలు ఆ గిరి ప్రదక్షిణలో మనం 8 మంది అష్టదిక్పాలకులు, సూర్యుడు, చంద్రుడు యొక్క ఆలయాలు మాత్రమే దర్శించుకోవాలి. అవి అష్టదిక్పాలకులు పరిపాలకులు కాబట్టి వారిని దర్శించుకుంటే వారు ప్రతిష్ఠ చేసిన శివుడు కాబట్టి మనకి మంచి చేస్తాడు అనే ఉద్దేశంతో అది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ మోక్ష మార్గంలోకి ఎవరు వెళ్ళరాదు. వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు కాబట్టి ఆ 8 అష్టదిక్పాలకుల దేవాలయాలు మాత్రమే దర్శించండి ఈ గిరి ప్రదక్షిణ చేసుకునే సమయంలో. ఇలా సోషల్ మీడియాలో ఏది పడితే చూసి దాన్ని బట్టి అది ఫాలో అవ్వాల్సినంత అవసరం ఏమీ లేదు. మోక్షాన్ని అరుణాచలేశ్వరుడు, ఆ కొండే అరుణాచలేశ్వరుడు శాస్త్ర ప్రకారం, పురాణాల ప్రకారం ఆ కొండకి దర్శనం చేసుకుంటేనే మోక్షం ఇస్తుంది. అలాగే గిరి ప్రదక్షిణ ఒక్క ప్రదక్షిణ చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుందని చెప్పి అరుణాచలేశ్వర మహాత్మ్యంలో తెలియజేస్తున్నారు. అలా ప్రదక్షిణకి ఎంతో మహాత్మ్యం ఉంది. అటువంటిప్పుడు ఈ మోక్ష మార్గంలో గుండా వెళ్ళాల్సినంత అవసరం ఏమీ లేదు. ఇది అందరూ గమనించండి. ఇలా ప్రాణాలు పోగొట్టుకోవాల్సినంత అవసరం లేదు. ఈ గిరి ప్రదక్షిణ చక్కగా చేసుకోండి. ఈ అష్టదిక్పాలకుల్ని సూర్యుడు, చంద్రుడు దేవాలయాలు ఉంటాయి మధ్యలో, చూసి తరించండి. చివరిలో ఈశాన్యలింగం ఉంటుంది, కూడా చూసి తరించండి. గోపురానికి నమస్కారం చేసుకున్నంత మాత్రానే అన్నీ మనకి ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడని చెప్పి మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి అలా చేసుకోండి. ఇంకా మంచి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులు షేర్ చేయండి, లైక్ చేయండి. శుభం.